దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము తండ్రి మమ్మల్ని ఈ రీతిగా పునరుత్థాన దినమున ప్రభువా సమకూర్చి నీ మాటలు వినడానికే ప్రభువా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మాకంటే అందమైన వారు గనులు, జ్ఞానులు తండ్రి ఎందరో ఉంటుండగా ఈ ప్రాంతంలో కొద్ది మందిగా ఈ రీతిగా కూడుకొని నిన్ను ఆరాధించి నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే స్తోత్రాలు. ఇంతవరకు మీ బిడ్డలు ప్రభువా వారి జీవితాలలో చేసిన మీ ఆదరణ, మీ కాపుదల, మీ యొక్క రక్షణను బట్టి ప్రభువా వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు, వారిని కాపాడి ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నేటి ధ్యాన విషయమై ప్రభువా అయా ఆత్మీయ ఆహారాన్ని పంచుచుండగా వాక్యంలో మీరు ఉండండి. మానవ జ్ఞానమును ప్రభువా మరుగుపరిచి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. పరలోక వాక్య పరిచర్యను ప్రభువా మీరు చేయమని అడుగుచున్నాం. జీవమును ప్రభువా మీరు కలుగ చేయమని అడుగుచున్నాం. మీరే మహిమ పొందుమని అడుగుచున్నాం. ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆపాదిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేటి వాక్య పరిచర్య అంశమేమనగా ప్రాణాత్మ దేహము అనగా నేమి. మనం ప్రాణాత్మ దేహముల గురించి మనం ఏ రకంగా మనం తెలుసుకోవచ్చు దైవలేఖనాలను బట్టి అని మనం తెలుసుకుందాం. హల్లెలూయా. మనం గడిచిన వారంలో మనం ఏ మాటలు నేర్చుకున్నాం? సిలువలో యేసు క్రీస్తు పలికినటువంటి 7 మాటలను మనం ధ్యానించుకున్నాం. అవునా లేదండి? 7 ధ్యానించుకున్నామా? 8? 7. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ 7 మాటల్లో చివరి మాట ఏమంటాడనంటే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఏమంటాడండి? లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానెను. హల్లెలూయా. ఇక్కడ చూడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి తన ప్రాణము అంటే తను చనిపోయేటప్పుడు, తను సిలువపై మరణించేటప్పుడు పలికిన చివరి మాట 7వ మాట. ఎన్నో మాట అండి? 7వ మాటలో ఏమంటున్నాడంటే, గొప్పగా కేక వేసి. చనిపోయే ముందు ఎవరైనా కూడా, నేను చాలామందిని చూశాను, అని కూత పెడతారు, లేకుంటే గురుకన్న పెట్టి ఆ చిన్నగా గూసి వారు ప్రాణం విడిస్తారు. చూశారు ఎప్పుడైనా మీరు? ఆ ప్రాణం విడిచేటప్పుడు చాలామంది చేతిలో కూడా నేను 2-3 చూశాను. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, కేక వేశాడు. కేక వేసిన తర్వాత మాట్లాడాడు. ఏం చేశాడండి? కేక వేశాడు. కేక వేసిన తర్వాత, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయము ఏంటంటే, ఆత్మే ఎందుకన్నాడు? నా శరీరాన్ని నీకు అప్పగిస్తున్నాను అనవచ్చు కదా, నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నాను అనవచ్చు కదా. మామూలుగా మనం ఏమంటాం? ఆసుపత్రిలోకి వెళ్ళినట్టయితే ఏమంటామండి? కాదు
పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మేము ఆ బాడీని మేము తీసుకొని వెళ్తాం. బాడీ అనగా శరీరం కదా, శరీరాన్ని మేము తీసుకొని వెళుతామని మనం పలుకుతూ ఉంటాం. మరి ఈయన నా శరీరాన్ని అప్పగించుతున్నాను అని అనలేదు, నా ఆత్మను అప్పగించుచున్నాను అని అన్నాడు. మరలా మనం ఆలోచించినట్టయితే నేను నా ప్రాణం ఉందా లేదా చూడండి అంటారు చచ్చిపోయే ముందు. ఏమంటామండి? చనిపోయే ముందు ప్రాణం ఉందా లేదా అని చూడ, ఆత్మ ఉందా లేదా అని అడుగుతారా ఎవరైనా? ప్రాణం ఉందా లేదా అని అడుగుతారు. మరి మనిషికి అడుగుతారా? గొడ్డుకు, కోడికి, పిల్లికి, సాధు జంతువులకు అడుగుతారా? వాటికైనా అడుగుతారు. అవునా, ప్రాణం ఉందా లేదా? ఇప్పుడు జోడెడ్లు ఉన్నాయి అనుకోండి, వాటికి ఏమన్నా అయింది యాక్సిడెంట్లీ, ఏదన్నా అయినప్పుడు ఏమంటాం మనం? వాటికి ప్రాణం ఉందా లేదా అని అడుగుతామా లేదా? ప్రైజ్ ది లార్డ్. అందరం గట్టిగా చెప్దామండి హల్లెలూయా. అయితే ప్రాణము గురించి మనం తెలుసుకుందాం. ప్రాణము వేరు, ఇక్కడ చూడండి, ప్రాణము వేరు, ఆత్మ వేరు, శరీరం వేరు. ఏం వేరండి? ప్రాణం, ఆత్మ, శరీరం అంటే దేహం. ప్రాణాత్మ దేహములను కాపాడమని మనం ప్రార్థన చేస్తాం కదా. ప్రాణం వేరు, చెప్పాలమ్మా వెంటనే. ఆత్మ వేరు, శరీరం వేరు, దేహం వేరు. హల్లెలూయా. మనం మొదటిగా మనం ప్రాణం గురించి నేర్చుకుందాం. దేని గురించి నేర్చుకుందాం మనం ఇప్పుడు? ప్రాణం గురించి నేర్చుకుందాం. ప్రాణం అంటే అమ్మా, ప్రాణం అంటే మీ భాషలో మీరు ఆలోచించిన రీతిగా ప్రాణం అంటే ఏంటిది తెలిసిన వారు ఆలోచించి మీకు చెప్పండి. ప్రాణం అంటే రక్తం. దట్స్ గుడ్. ఇంకా ఇగో అర్థమయ్యేటట్టు చెప్పాలి. ప్రాణం అంటే నేను చెప్పేది వినండి. ప్రాణం అంటే నా ప్రాణమంతా ఎవరి మీద ఉంది? నీళ్ళయిందా? ప్రాణమంతా రక్తం కాలేదా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమంతా నా బిడ్డ పైన ఉంది, నా ప్రాణమంతా నా మనవరాల పైన ఉంది, నా ప్రాణమంతా మా మనవని పైన ఉంది, నా ప్రాణమంతా ముసలోడి పైన ఉంది, నా ప్రాణమంతా ముసల్దాని పైన ఉంది, నా ప్రాణమంతా యవనొస్తుని అడిగితే నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉంది అంటారా అనరా? హల్లెలూయా, హల్లెలూయా. కొందరైతే నా ప్రాణమంతా కమ్మల దగ్గర ఉన్నది, నా ప్రాణమంతా నక్లీస్ దగ్గర ఉంది, నా ప్రాణమంతా ఉడ్డానం దగ్గర ఉంది, నా ప్రాణమంతా చెప్పుల పైన ఉంది, నా ప్రాణమంతా చీరల పైన ఉంది, నా ప్రాణమంతా ఇల్లంతా తిరుగుతున్నారు. మేకప్ కిట్ తీస్తారేమో, డ్రెస్సింగ్ టేబుల్ తీస్తారేమో, నగలు తీస్తారేమో, నట్రా తీస్తారేమో, నా ప్రాణమంతా ఫోన్లో ఉంది, ఫోన్ లాక్ తీస్తారేమో, ఫోన్ పేలో ఉంది, డబ్బు పైన ఉంది, బ్యాంకు పైన ఉంది, బ్యాంకు ఖజానా పైన ఉంది. లేవ్వా ప్రాణాలు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీరం ఇక్కడే ఉంది. శరీరం ఎక్కడుంది? శరీరం ఇక్కడే ఉంది. ప్రాణం అంతా ఎక్కడుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరు మటన్ పైన ఉంటుంది, కొందరికి పప్పు పైన ఉంటుంది, కొందరికి అప్పడం పైన ఉంటుంది, కొందరికి పెరుగు పైన ఉంటుంది. ఇలాగూ అనేకమైన రీతిలో ప్రాణం అనేది ఉంటుంది. ప్రాణం అనేది మనం ఆ రీతిగా మనం నా ప్రాణం అంతా అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని అంటాం. కానీ మీరేమంటున్నారు అని అంటే నా ప్రాణం అంటే రక్తము అని అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే రక్తము బంగారము, రక్త సంబంధమా? చెప్పండి అమ్మా. మరి రక్త సంబంధం కుల సంబంధమా? జాతి సంబంధమా? తెగ సంబంధమా? యేసుక్రీస్తు ఎవరి గురించి వచ్చాడు ఇక్కడికి?
నశించుచున్న ఇజ్రాయేలు ప్రజల గురించి నేను వచ్చాను అని అంటాడా అన్నాడా? ఆమె ఏమంటది? యజమానుని బల్ల కింద పడ్డ రొట్టె ముక్క గురించి నేను ప్రాధేయపడుతున్నాను అని. అమ్మా, ఇజ్రాయేలీలలో ఎవరిని కూడా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉందా? సీతక్క, నేను పాస్టమ్మ గారు వెళ్తూ ఉంటే గుత్తి కోయళ్ళు వస్తున్నారు. సీతక్క గారు మంత్రి అయ్యారు కదా, వీరికి ఇన్ని ఫెసిలిటీస్ ఎందుకు తయారు చేస్తున్నారని తనని అడిగితే, నిజానికి మనకన్నా కూడా కొంచెం వాళ్ళు లో జీవితంలో ఉన్నారు కనుక వారు అలాగే వారిని ప్రేమిస్తుంది అని తను చెప్పింది. నేనన్నాను, లే తన జాతి ప్రజలని తనను ప్రేమిస్తుంది. అది స్వార్థం ఎట్లయితుంది? ఇప్పుడు తనకున్నటువంటి పదవి కాలంలో ఆమె తన జాతి ప్రజల గురించి, నేను తన గురించి చెప్పాలని కాదు కానీ ప్రియులారా, బ్లడ్ రిలేషన్ కంపేర్ చేస్తే ఆ యొక్క మా జాతి, ఇప్పుడు ఎవరైనా కూడా సరే, మరి మన్నెపోడా అన్నాం అనుకో, ఏరా నన్ను మన్నెపోడా అంటావని తాత నుంచి మొదలు కొడితే మనవడి దాకా తిట్టాడా? మాది కూడా అన్నాం అనుకో. తన కులం కాదు, తిన్నది తాగింది బహిర్భూమిలో పోయింది అంతా కూడా మన చరిత్ర అంతా కూడా బయటికి తీస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది రక్తానికి ఉన్నటువంటి జాతి కులానికి. కానీ ఈరోజు రక్త సంబంధాలు ఏమైనా కలిసి ఉంటున్నాయా? అన్న తమ్ముడు, అక్క చెల్లకు భూమి ఇవ్వట్లేదని, కట్నం ఇవ్వట్లేదని, ఇల్లు ఇవ్వట్లేదని, తల్లి పైన ఉన్నటువంటి నగలు ఇవ్వట్లేదని, అన్నదమ్ములైతే ఆస్తి ఇవ్వట్లేదని, గోధులు ఇవ్వట్లేదని, గొడ్లు ఇవ్వట్లేదని, వస్తువులు ఇవ్వట్లేదని, పొలము, ఇల్లు, జాగా, ఆస్తులు, అంతస్తులు ఇవ్వట్లేదని బ్లడ్ రిలేషన్ అంతా కూడా అలాగే ఆగిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్దామండి, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు అంతా కూడా బ్లడ్ రిలేషన్ పోయి ఏమొచ్చింది? బెడ్ రిలేషన్ వచ్చింది. బ్లడ్ రిలేషన్ పోయింది. అక్రమ సంబంధానికి ప్రేమ ఎక్కువైపోయింది, ప్రాణాలు ఎక్కువైపోయినాయి. మొన్న ఎవరో చెప్పారు, ఎవరో చెప్పారు, 2 పిల్లలను చంపి తన ప్రియుడితో వెళ్ళిపోయిందట ఒక స్త్రీ. ఎంతటి లోకంలో ఎంత జరుగుతుందండి. భార్య వెళ్ళి బట్టల షాపుకి వెళ్ళి వచ్చేసరికి మన ప్రాంతంలోనే ధనలక్ష్మి ఆ యొక్క పెయింటింగ్ చేస్తాడు కదా, ఆ షాప్ అన్నమాట. తను వెళ్ళి ఊరేసుకున్నాడు. హల్లెలూయా. పడుకొని కూడా హల్లెలూయా చెప్పే కళాకారులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇటువంటి సభ్య సమాజం చాలా పాడైపోయిందండి. శరీర క్రియలు ఏవనగా అంటాడు అపోస్తుడైన పౌలు. శరీర క్రియలు, జారత్వము, శరీర క్రియలు మత్తులై ఉంటారట. శరీర క్రియలు ఏమైపోతాయి? జారత్వం ఉంటుందట, మత్సరం ఉంటుందట, అపవిత్రత ఉంటుందట, కామకత్వం ఉంటుందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవి ముందున్న దాంట్లో మనం చదువుకుందాం. ప్రాణము అనేది మొదటిగా దేవుడు దేనితో చేశాడు అనంటే ఆదామును తయారు చేసిన తర్వాత. నేను తొందరగా ముగిస్తాను, తర్వాత వెళ్ళి మీరు చదువుకోండి.
ఏం చెప్తున్నానంటే, ప్రాణాన్ని దేవుడు ఒక మట్టిని తీసి, మట్టిని ఒక బొమ్మగా చేసి, ఒక బొమ్మను ఏం చేశాడు అనంటే తన వాయువుతో ఊదినప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. అర్థమవుతుందా? జీవాత్మ అయినప్పుడు అందులో శరీరమైంది, రక్తమాంసములైనవి, ఎముకలైనవి, నరాలైనవి, గుండె అయింది, ఊపిరితిత్తులైనవి, సర్వేంద్రియ జ్ఞానములను కలిగినటువంటి మనిషిగా తయారయ్యాడు. అందులోనే రక్తం వచ్చింది. హల్లెలూయా. దానికి దేవుడి ప్రక్రియ అండి, దేవుడి యొక్క ప్రణాళిక ఉండాలి, ఏది ఉండకూడదు మనిషికి అనేది. మనిషి జ్ఞానము కంటే దేవుని జ్ఞానం గొప్పది కనుక అలాగూ తయారు చేశాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఈ ప్రాణము పోయి ఏం చేస్తుంది? ప్రాణం చిరంజీవి గారు ఏం చేస్తుందండి? సామెతల గ్రంథంలో 13:8 ఒక మాట ఉంది. ఒకని ప్రాణమునకు సామెతల గ్రంథము 13:8 ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయచిత్తము చేయను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకని ప్రాణమాట. ఐశ్వర్యం అంటే ఆస్తి. ఈరోజు చూడండి, డబ్బు సంపాదించాలని పొలం దగ్గరికి పొద్దున్న నుంచి పోయి కింద నుంచి ఇప్పటిదాకా కుమారుళ్ళ అమ్మ అటు ఇటు తిరుగుతుంటే నేను అనుకుంటున్నాను, ఈమెకి ఏం బాధ? పొద్దున్న అస్తమానం అటు తిరుగుతూ ఉంటుంది, ఇటు తిరుగుతూ ఉంటుంది, మేకల దగ్గరికి, పశువుల దగ్గరికి. అసలు ఎందుకు అనంటే ఆమె ప్రాణం అంతా సంపాదన పైన, ఐశ్వర్యం పైన. ఏముందండి? ఆమెనే కాదు, మనమైనా కూడా, ఎవరైనా కూడా ఈరోజు ఏమంటారు? నాకు ఇక్కడ పని ఉంది, అక్కడ పని ఉంది అంటే ఏంటి? దాని వెనుక మూల కారణం ఏంటంటే ఐశ్వర్యము, డబ్బు సంపాదన. ఉదయాన్నే లేచి సాయంత్రం పడుకునేదాకా కూడా నువ్వు పరిగెడుతున్నావు అని అంటే నీకు ఆస్తి అంతస్తుల కోసమే, నీకు ఐశ్వర్యము కోసమే, డబ్బు కోసమే. అంతేనా? కాదండి. ప్రాణం అంతే దేనికోసం? నువ్వు ఎండల, నువ్వు వర్షములో, నువ్వు క్యూలో నిలబడుతున్నావు, నువ్వు బరువులు మోస్తున్నావు, నీకు నడు నొప్పి వచ్చినా, మోకాల నొప్పి వచ్చినా, ఆకలైనా, చెమట వచ్చినా, ఏదైనా కూడా నీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా నువ్వు కష్టపడుతున్నావు అని అంటే నీకు ఐశ్వర్యం కావాలని. అయితే దేవుని వాక్కు ఏమని చెప్తుంది ప్రియులారనంటే, ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చితమట. అంటే ప్రాయశ్చితం అని అంటే బాధ. ఐశ్వర్యం ఉండుట బాధ అట. మీకు తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది ఆస్తినునికి బాధలు ఎక్కువ అట అండి. నేను ఒక కోటేశ్వరంతో నేను భోజనం చేశాను, చాలా బాధ అనిపించిందండి. తను ఏం తింటున్నాడు తెలుసా? గడక, దొడ్డు బియ్యం, సజ్జన్నమో ఏదో అన్నాడు దాని పేరు. నేను అనుకున్నాను, ఇంత ఆస్తి ఉంది ఎందుకు, ఇన్ని కోట్లు ఉండేందుకు, ఏసీ రూములో ఉండేందుకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా అని నేను తననేదో తక్కువ చేస్తున్నట్టు కాదు, కానీ తనకున్న టెన్షన్స్, ప్రెస్సెస్ అలాగుంటుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడనంటే ఐశ్వర్యము వాని ప్రాణానికి ప్రాయశ్చితం కలుగజేస్తుందట. ప్రసంగి రాస్తూ ఏమంటున్నాడు తెలుసండి? మొదటి గ్రంథంలో ఏమంటాడంటే, మొదటి గ్రంథం చదవకండి, 5:12 ఏమంటాడనంటే, అందరికంటే నేను ధనం ఎక్కువగా సంపాదించుకున్నాను, అందరి రాజుల కంటే నేను బంగారం ఎక్కువ సంపాదించుకున్నాను, అందరికంటే నేనే ఉపపత్నులను ఎక్కువ ఉంచుకున్నాను, అయినను నాకు సూర్యుని కింద నాకు ఆయాసకరమైనది కనబడుతున్నది అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5:12 ఒకసారి చదవండి అమ్మ. ప్రసంగి 5:12 ప్రసంగి 5:12 చదవండి. దొరకట్లేదా? మీ బైబిల్లో లేదా? చదవండి.
కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను సుఖ నిద్రపోతారట. కష్టజీవులు కొద్దిగా తిన్నా, చెప్పండి అమ్మా, కొద్దిగా తిన్నా సుఖ నిద్రపోతారట. ఎక్కువ తిన్నా కూడా సుఖ నిద్రపోతారట. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. హల్లెలూయా. ధనము ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందట? నిద్ర పట్టట్లేదట. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? ఒకటేసారి మనకు నేను చాలాసార్లు కార్ట్లో పడ్డాను. నేను మీకు కార్ట్లో పడ్డ అనుభవం ఉందో లేదో. ₹1,00,000 వచ్చి నేనంటే 2-3 రోజులు నేను నిద్రపోక అదే లెక్కలు చేసుకుంటున్నా. ఆమేన్. ఆఖరికి ఏమైంది తెలుసా? కేసుల పాలైన, తెలువలే, చిక్కుల పడ్డా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే చిక్కుల పడతారు. ఆస్తి ఎక్కువ కావాలని ఆలోచించామనుకో, ఖచ్చితంగా చిక్కుల పడతాం. నేను చెప్పే మాట కాదండి, దేవుడు చెప్పే మాటే. తగినంత చాలు, మనకి ఎంత ఇస్తాడో అంత సరిపోతుంది. హల్లెలూయా. అందుకేమంటున్నాడు అనంటే, కొందరు ప్రాణము ఏమైపోతుందటనంటే సుఖాన్నే కోరుతుందటండి. ఏమవుతుందట? వాళ్ళెక్కడికి పోయినా. నాకు మా ఫ్రెండ్ ఉన్నాడు, మొన్న మా గ్రూపులో కూడా పెట్టాడు. ఆయనకి ఇంత ఫ్యాన్ ఉంటుంది, ఈడ ఊకున్న పక్కకే ఫ్యాన్ పెట్టుకుంటాడు. సెల్ ఫోన్ కదా ఛార్జింగ్ పెట్టినట్టు అలా పెట్టి ఆయన పెట్టుకుంటాడు. పండుకుంటాడు చూడు, మీద ఫ్యాన్ మీదనే తిరుగుతూ ఉంటుంది. శివభారత్కి వెళ్ళినా, కాన్ఫరెన్స్కి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా అందులో పెట్టేసి ముఖానికే కొట్టుకుంటాడు. నేను అనుకుంటాను, అరిమత్తయి యోసేపా, యేసు దేహానికి స్థలం ఇచ్చింది ఎవరు? ముందు పోయి కూడా వీడికిస్తే ఫ్యాన్లల్లో పెట్టుకోనొచ్చు కావచ్చు అని అనుకున్నాను. హల్లెలూయా కదా. ఏసీ సమాధిని కూడా తయారు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి ప్రాణము, కూల్ వాటర్ పడుకోంగా థమ్స్అప్ తాగంది నిద్ర పట్టదు. ఇంకా సంథింగ్ ఏదైనా కూడా వారానికి 2-3 సార్లు చేపలను వేయండి, అబ్రహాంని వేయండి, పేతురుని వేయండి కాదు. అయితే నేను అందరిని బట్టి అనట్లేదు. తినడం మంచిదే, తినుము తాగుము అని దేవుడే అధికారం ఇచ్చాడు భూజంతువుల పైన. కానీ ప్రాణము పోయేటట్టుగా వాటిపైన పెట్టుకునే వారి గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకాసు వార్త 12:9లో, లూకాసు వార్త 12:9లో దేవుని వాక్యం ఏమని చెప్తుంది ప్రియులారని అంటే, మనుషుల ఎదుట ఎరగనని ఏ చదువుతున్నావు? లూకాసు వార్త 12వ అధ్యాయము 9వ అధ్యాయము 12వ వచనం. 9వ అధ్యాయం 12వ వచనం. నా ప్రాణమా తినుము తాగుము అని చెప్ప. అది కూడా కాదా? లూకాసు వార్త 12వ అధ్యాయం ఒకసారి, 12వ అధ్యాయము చూడండి. 19వ వచనం. నా ఆస్తి సమకూర్చుకొని నా ప్రాణముతో అనేక సంవత్సరములకు
విస్తారమైన ఆస్తి నీకు అయితే అమ్మకిడ వినండి, ఏమంటున్నాడటనంటే, విస్తారమైన ఆస్తి నా ప్రాణమా నీకు సమకూర్చబడింది, నీకు డబ్బేం కొదవలేదు, ఆస్తి ఏమి కొదవలేదు, నువ్వు బాగుండు అంటే తన హృదయానికి తను చెప్పుకుంటున్నాడు. నేను ఒక సంఘటన విన్నాను. 50 రూపాయల గురించి ఫైట్ అవుతుంది హమాలి వాళ్ళు. మీ అందరిని కూకుండా పెట్టి రోజంతా లేవకుండా చేస్తా అంటాడు. విషయం ఏంది తెలుసా? ఒక 50 రూపాయలు తక్కువ అయితే ఒప్పుకోని వాడు ఏమంటున్నాడంటే, తనకు ఉంది, నిజంగానే ప్రాపర్టీ ఉంది, ఆస్తి ఉంది, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 50 రూపాయలను వదిలిపెడతలేడు. కానీ అరే నువ్వు తాగవు, తినవు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు ఏంది అని వాళ్ళందరూ అంటుంటే, మిమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టి ఒక రోజంతా కూడా లేవకుండా చేసే అంత దమ్ము ఉంది, చేయమంటారా? 50 రూపాయలు కలుపుతారా? అంటే డిఫరెంట్ మైండ్ అన్నమాట. అది డిఫరెంట్ మైండ్. ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యము సంపాదించిన తర్వాత అది అక్రమంగా కానీ ఇంకే రకంగా కానీ అదృష్టం వల్ల కానీ వచ్చినప్పుడు ఏమంటున్నాడు? తన ప్రాణానికి చెప్పుకుంటున్నటువంటి వాడు ఏమంటే, యేసయ్యే స్వయంగా చెప్తున్నాడు, నీకు అనేక సంవత్సరాల వరకు నీకు ఐశ్వర్యము ధనము సమకూర్చబడింది నా ప్రాణమా అంటే తనకు తానే హృదయానికి చెప్పుకుంటున్నాడు. గర్వంగా ఫీల్ అవుతారా మీరు ఎప్పుడన్నా? మీరు చేసిన పనిని బట్టి ఫీల్ అవుతాం కదా, ఫీల్ అవుతాం, ఖచ్చితంగా ఫీల్ అవుతాం. నేనంటే ఏందని. కొందరు ఆడవాళ్ళు అయితే మంచి చీరలు నగలు కట్టుకున్నప్పుడు కూడా అవుతారు. మొగళ్ళు నేను కూడా అవుతానండి, తప్పేం లేదు. అందరం కూడా అవుతాం, బాగా చూసుకుంటూ ఉంటాం కదా, ఇట్లా అని ఇట్లా చూసుకున్నందుకు ఇవి పోవచ్చున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అందుకేమంటున్నాడు, తిను ఏమంటున్నాడు అని అంటే, యేసయ్య చెప్తున్నటువంటి మాట, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, తినుము, తాగుము, సుఖపడు. ఏమంటది? సుఖించు. తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు ఆస్తి ఎక్కువైనంత. అయితే ప్రియులారా, ప్రసంగి 5:13 మనం చూసినట్టయితే మరొక మాట ఉంది. అక్కడ ఒకసారి ఒక మాట మనం చదువుదాం. ఇందాక మనం చదివిందే ప్రసంగి 5:13. 5:13. ప్రైజ్ ది లార్డ్. 5:13 ప్రసంగి గ్రంథం. అయితే ప్రసంగి రాస్తూ ఉన్నాడు, సూర్యుని కింద ఆయాసం అంటే కవిత. ఆయాసం అంటే ఏంటమ్మా? ఆయాసం అంటే ఏంటి? ఆయాసం అంటే చేయరానిది, అదంతా కూడా ఆయాసపడుతూ ఉంటాం, విసుగు చెందుతూ ఉంటాం కదా. అయితే ఈయన రాస్తూ ఉన్నాడు ఏంటంటే, సూర్యుని కింద అంటే భూమి మీద ఇవన్నీ కూడా ఆయన ఆలోచించాడట. మంచిదేది ఉందా, ఏం సంపాదిస్తే నెమ్మది ఉంటుంది, తాగితే నెమ్మది ఉంటుందా, తింటే నెమ్మది ఉంటుందా, డబ్బు ఉంటే నెమ్మది ఉంటుందా, బంగారం ఉంటే నెమ్మది ఉంటుందా. ఆ మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో అన్నీ కూడా రాస్తూ ఉంటాడు. సూర్యుని కింద నేను అన్నీ చూస్తేనే అని అంటాడు. ఆయాసం కలిగింది అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయాసమే. ఆయాసం అంటే ఏంటంటే నొప్పి కదండి, అవును కదా. ఆయాసం బాధ కలిగినటువంటి విషయం ఏంటిది? నీకేం బాధ అంటాం కదా, నీకేం బాధ అంటాం కదా. బాధ కలిగినటువంటి భూమి మీద ఆయన భాషలో జరుగుతున్న సంగతులని మనం అంటాం. కానీ ఆయన రాస్తున్నటువంటి భాషను తర్జుమా చేసి వాళ్ళు రాసినప్పుడు ఏమంటున్నాడు అంటే, సూర్యుని కింద అంటే భూప్రపంచంలో భూలోకంలో జరుగుతున్నటువంటి తంతుగా వస్తున్నటువంటిది, తరాల నుంచి వస్తున్నది. ప్రతి కులము, జాతి, ప్రతి
వర్గంలో వస్తున్నటువంటి మాటను ఆయన చెప్తున్నాడు, ఆయాసముగా ఉన్నది. ఏంటిది అది? చదవమ్మా. చూచితిని అదేదనగా, ఆగు సెంటెన్స్. ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టు. ఆస్తి గలవాడు ఏం చేశాడట? ఆస్తిని దాచిపెట్టుకున్నాడట. ఆస్తి గలవాడు ఎక్కడుంటాడు? నాకు తెలిసిన ఒక సార్ ఉన్నాడు, ప్రతి బ్యాంకులో ఖాతా ఉందండి. ఏముంది? ప్రైవేటు బ్యాంకు, అది కెనడా బ్యాంక్ కానీ, ఐసిఐసి కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఇంకా స్టేట్ బ్యాంక్ కానీ, ఆంధ్ర కానీ, కాకతీయ గ్రామీణ కానీ, ఏపీజీబీబీ కానీ, ఏది కానీ, ఎన్ని బ్యాంకులు అవుతున్నాయో అన్ని బ్యాంకులలో ఖాతా ఉంది. అంటే తను ఎంత కోటేశ్వరుడు అండి. నీకు ఎందుకు అని అంటే, ఎవరైనా రాసి స్పాన్సర్స్ అడిగినప్పుడు ఆయన రాసే మాట, ఆయనతో నేను ఎప్పుడు ఆయన ఛాంబర్లో చాలాసేపు గడుపుతాను. ఆయన రాసే మాట ఏంటంటే, నేను ఒక్కసారి కూడా ఏం తెచ్చుకోలేదండి, మరి బాగా తెచ్చుకుంటున్నాడేమో అనుకుంటున్నాను. నిజంగా బైబిల్ ముందుంది. ఒక్కసారి ఒక 3,000 ఇచ్చాడు. ఆయన ఇప్పుడు లేడు. అయ్యా నీ కానుక కుంచుకోపో అన్నాడు. ఇక ఆయన ఏమంటాడు, నీది ఏ బ్యాంకు? పాస్టర్ రమాదేవి గారు హెచ్డిఎఫ్సి అని అనుకో, హెచ్డిఎఫ్సి రాసిస్తాడు కదా. అట్లా ధనమున్నవాడు ఏం చేస్తాడట? మర్చిపోయారా? ధనమున్నవాడు ఆయాసం కాదు, సూర్యుని కింద ఆయాసం అయిందని ఇవి రాస్తూ ఉన్నాడు ఆయన. ఏమన్నా? ధనమున్నవాడు ధనాన్ని దాచిపెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాచిపెట్టుకుంటాడు, దాచిపెట్టుకొని తనకు నాశనం తెచ్చుకుంటాడట. దాచిపెట్టుకున్నవాడు ఏం చేస్తాడట? నాశనం తెచ్చుకుంటాడట. ఇది సొలొమోను రాస్తున్నటువంటి మాటలు, నా మాటలు కాదు. దాచిపెట్టుకొని నాశనం తెచ్చుకుంటాడట. దురదృష్టము వలన ఆస్తి నశించిపోతుందటమ్మా. ఆగం. దురదృష్టం అనేది మనం వాడవచ్చా పాస్ గారు అనవచ్చు, నేను వాడట్లేదు. అదృష్టం అనేది, దురదృష్టం అనేది బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అయితే అతడు పుత్రుడు గలవాడైన, కొడుకులు గలవాడైన, ఆస్తి గలవాడు. అమ్మ ఇక్కడ వింటున్నారా? నీ బైబిల్లో కూడా ఉంటుంది, పక్క వాళ్ళ బైబిల్లో చూడొద్దు, నీ బైబిల్లో చూసుకుంటే సరిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమ్మా? కొడుకులు గలవాడైన, ఎవరైనా కొడుకులు గలవాడైనా అతని చేతిలో ఏమీ లేకపోవును. కొడుకులు గలవాడైనా కూడా, ఆస్తి గలవాడైనా, వాడు దాచిపెట్టుకున్నా కూడా తన చేతిలో ఏమి ఉండదట. అర్థమైందండి? ఏముంటుందయ్యా అని అంటే, ఒక్క మన భాషలో చెప్పాలంటే చిప్ప తప్ప ఏముండదు. అంత డబ్బున్నా, కొడుకులున్నా, నిజంగా నాకు కొన్నిసార్లు నేను ఎందుకు కష్టపడాలనిపిస్తుంది. ఆడేసి తిట్టుకోకండి, అర్థమైందా? చాలాసార్లు నేను చాలా చాలా బాధపడ్డాను. మీరు కూడా బాధపడి ఉంటారు తెలుసా. ఇవన్నీ కూడా చదివితే అంత బాధ అనిపిస్తుంది. జ్ఞానం ఇచ్చిన వానికి వెర్రి లేస్తుందట, సొలొమోను రాస్తూ ఉంటాడు. అంత జ్ఞానం కూడా మనకు అవసరం లేదట. కొందరు అంటారు, నేను చాలామంది నోటిలో నుంచి ఉన్నాను, నేను ఆవలిస్తే ఏమో మరి అన్నీ కూడా నేను ఉత్తుతే అనుకుంటా, అది కదా. అయితే కొడుకులు గలవాడైనను ఏమీ లేకపోను, వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భములో నుంచి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. హల్లెలూయా.
చార్లెస్ గారు ఒక మంచి పాట పాడుతుంటే, దిగంబరిగానే నేను వచ్చి తిని, దిగంబరిగానే నేను వెళ్ళి తిని కదా. అందుకే నమ్మవద్దు అంటున్నాడు. నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు, నమ్మవద్దు కొట్టండి. ఈ మాయలోకం నమ్మవద్దు, నీకు ఆశ చూపి మోసం చేయు. ఈ మాయలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు. ఈ మాయలోకం నమ్మవద్దు. నిన్ను గన్న తల్లి ఏది, నిన్ను గన్న తండ్రి, నిన్ను గన్న తల్లి ఏది, నిన్ను గన్న తండ్రి ఏడి. పోయినారా నిన్ను విడిచిపోయినారా, పోయినారా నిన్ను విడిచిపోయినారా. అందుకే నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు. ఈ మాయలోకం నమ్మవద్దు. ఆస్తి సంపాదించిన యందు నిలువబోదు, ఆస్తి సంపాదించిన ఈ ధరణి యందు నిలువబోదు. అది పాము నోట కప్పవాలి. నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు. ఈ మాయలోకం నమ్మవద్దు. హల్లెలూయా. ఆస్తి సంపాదిస్తే పాము నోట కప్పవాలే ఉంటుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. ప్రియులారా, చీకటి ఏ విధంగా తల్లి గర్భములో నుంచి ఏ విధంగా వస్తామో ఆ విధంగానే వెళ్ళిపోతామట. ఇంకా చదవండి. తను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందండి? అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి ఏం లాభం? ఇది మనసుకు కూడా ఆయాసకరమైనదే. తాను దినములన్నీ, అంటే దినములంటే రోజులన్నీ, అవునా కదా అమ్మా? దినములంటే ఏంటిది? రోజులు ఎన్ని దినాలైనా ఎన్ని దినములైనా అంటాం కదా. రోజులా కాదా? పెదాలకి ఇచ్చొద్దు. చీకటిలో భోజనం చేయనట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు మొన్న ఒక పాప వాళ్ళ తండ్రిని అంటుంది, డాడీ నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్ పోతే ఫీజు ఎవరు కట్టాలి, నేను అందుకే కాలేజీకి పోతున్నా. ఇదే నాకు గుర్తుకొచ్చింది కదా. పెద్దలు ఏం చెప్తారు? ఒక చిన్నోడు పోయాట కంక బొంగు గ్లాసును సిప్ప చేస్తాడట, చెక్తాడట. వినండి, చిరంజీవి గారు. చిరంజీవి అంటే ఎప్పుడు అట్లనే ఉంటాడట. ప్రైజ్ ది లార్డ్. మంచిగానే పెట్టండి అయ్య గారు నీ పేరు, ఆయనకు బాగా దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను తిట్టుకునేవయ్యో, నేను నవ్వుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాను చెప్పండి. గిలాస చిప్ప చేస్తున్నాడట.
వాళ్ళ నాన్న అడిగాడట, ఏరా నాన్న ఏంటి అవి ఆడుకునేటి చేస్తున్నాం, ఏంటి అవి పాత్రలు అన్నాడట. పాత్రలు కాదు డాడీ, ఇవి పనికొచ్చేటి నీకే అన్నాడట. ఎందుకు అనంటే, నానమ్మకు నా తాతయ్యకు ఆ స్టోర్ రూమ్లో మీరు పెడుతున్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇంకా కొద్ది రోజులైతే, మళ్ళీ నీకు మమ్మీకి ప్లేటును గ్లాస్ తయారు చేస్తున్నా అన్నాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూశారమ్మా ఎంతటి అదో. మా వాడకు ఇక్కడ కూడా కుమార్ సార్ ఉన్నాడు కదా, కుమార్ సార్ కుమ్మరోళ్ళు వాళ్ళ బంధువు అన్నమాట. వాళ్ళకంటే ఆస్తిపరులు ఎవ్వరు లేకుండా కుండలు, కాజాలు, ఈ కురాడి కుండలు, ఇవి పెళ్లి కుండలు, అవి గాజలు, అప్పుడు ఏంటి గుమ్ములు, అవేంటి అవన్నీ కూడా చేసేటువంటి వాళ్ళకంటే ఆస్తి లేవు. పిల్లలు లేరండి. చివరికి ఏం చేశారని అంటే ఒక పాపను తీసుకొచ్చుకున్నారు. ఆ పాపకు అదృష్టం మంచిగుండి ట్రైన్ డ్రైవర్ దొరికిండు. వాళ్ళు వెళ్ళిపోయారు, పట్టణంలో ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు భార్యలు, ఆయన చనిపోయాడు, వీళ్ళు. ఆ వీధికే పెద్ద ఇల్లు, పెద్ద బావి, మంచి పండ్లు ఫలాలు, వాళ్ళకే టీవీ ఉండేది, వాళ్ళకే ల్యాండ్ ఫోన్ ఉండేది, అన్నీ ఉండేది. ఈరోజు మొత్తం కూడా లేకుండా వాళ్ళు ఇల్లు వదిలిపెట్టిపోయారు, ఒక్కరే ఉన్నారు. నాకు అనిపించింది, ప్రయాసపడి ఆస్తి సంపాదించిన, పిల్లలు సంపాదించిన, నేను ఇది చదివినప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది. పెద్ద పెద్ద ఇండ్లు పాడైపోతూ ఉన్నాయి, చిన్నగా ఉన్నాడు. ముందు మనం చదువుకున్నాం కదా, పేదవాడు కొంచెం తిన్నా అని ఉన్నాం. నేను మొన్న సువార్తకి వెళ్తూ ఉంటే గంగిరెద్దోళ్ళు మామూలుగా ఇట్లా బడతలు బాతి ఇట్లా చేసి వాళ్ళు ఒక బడ్డి వేసి ఆ బడ్డి మీద గిన్నెలన్నీ కూడా పెట్టుకుని ఉన్నారు. పాస్టర్ గారు అంటున్నాడు కదా, సార్ అవన్నీ వాళ్ళకు పాములు వచ్చినా ఏదొచ్చినా భయం ఉండదు కదా, వాళ్ళే మంచిగా తింటారు, వాళ్ళే నిద్రపోయి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఎలాగ ఉండాలో ఏదో అంటారు చూడండి, నాకు అదే గుర్తుకొచ్చిందండి. చాలా భూములు ఉన్నాయి, ఉత్తగ పుణ్యానికి అమ్ముకొని పోయినరండి. అదే వడ్డీకి పావుసారు అంటారు చూసారా మన తెలంగాణ భాషలో. పట్టా భూములు మేమే అని పాలు పోసి కళ్ళు పోసి జామకాయలు ఇచ్చి ఫ్రెండ్షిప్ చేసుకొని ఉత్తగ దొబ్బారు. నేనేం చెప్తున్నాను మీకు అర్థమై ఉంటుంది. మనం ఉన్నప్పుడే ఈ బైబిల్ గ్రంథమే చెప్పింది, 3వ అధ్యాయమేమో, నువ్వు కడుపు నిండా తిను, కడుపు నిండా నిద్రపో, అంతకంటే ధనం ఏమీ లేదు. మరి పిసినార్తనం, తిండి విషయంలో పిసినార్తనం అయితే చేయకండి. ఈ లోకంలో కొందరు అంటారు, కడుపు చిన్నగా చేసుకొని కళ్ళు పెద్దగా చేసుకొని, అది అంతుతుందే, బీపీ షుగర్ అన్నీ యాడ్ అవుతాయి. అవుతావా కావా? తినకుంటే, టైంకి తినకుంటే ఏమవుతుందండి, అల్సర్ గిల్సర్ అన్నీ వస్తాయా రావా? తప్పకుండా వస్తాయి. అయితే మనం ఏం చేయాలి? ప్రాణం ఏం చేయాలి? మన ప్రాణాన్ని ఏం చేయాలి? చివరిగా నేను ఒక మాట చెప్తాను. ప్రాణాన్ని ఏం చేయాలని అంటే, కీర్తన 131 కీర్తన మనం తీసుకుందాం. అక్కడ కీర్తనకారుడు మంచి ప్రార్థన చేస్తున్నాడండి. ఐశ్వర్యం ఇచ్చినందుకు, భార్యనిచ్చినందుకు, పిల్లలనిచ్చినందుకు, రాజ్యమునిచ్చినందుకు, రాజ్య ఫలములు ఇచ్చినందుకు, మంచి ఐశ్వర్యం ఇచ్చినందుకు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఏమంటున్నాడండి? డబ్బున్నవాడేమో తినుము తాగుము సుఖించుమంటున్నాడు. చాలామంది అండి, నేను 30 సంవత్సరాలు అవుతుంది యేసయ్యను నమ్ముకొని, నేను చాలామందిని చూశాను ఐశ్వర్యవంతులై పెండ్లై. మొన్న పాపం ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, వెంకటాపురం వంతెన పడకముందు అటు దాటిపోయి ఏటునగరం నుంచి నడిచిపోయి ఆ ఇసుకల వంటే ఆ ముడ్డి అంటే చూడండి, అందులో ఇసుక వచ్చి పుండ్లైనాయండి. అందులోకి వెళ్ళి నడిచి వాని పెండ్లి చేతి ఇప్పటి వరకు కూడా వాడు మందిరానికి రావట్లేదు, తాగుబోతాయి పోతున్నాడు. లేరా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, ఐశ్వర్యం దొరికిన తర్వాత, ధనము దొరికిన తర్వాత అక్కడ ఉండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అయితే ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవకుము. ఆయన చేసిన ఉపకారం దేవుడు చేసిన ఉపకారాన్ని ప్రాణానికి చెప్తున్నాడు. ప్రాణం అంటే మనం ఏమనుకున్నాం? బ్లడ్ అనుకున్నాం. ఆ రక్తానికి చెప్తున్నాడు, నా రక్తం ఉడుకుతుంది అని అంటాం. నీ మాటలు వింటా అంటే నా రక్తం ఉడుకుతుంది అని అంటాం. దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మనం ఏం చేయాలని అంటే, మనం ప్రాణము అర్పించాడు. దేవుడు మన కోసం ప్రాణం అర్పించాడు. రక్తాన్ని చివరి బొట్టు వరకు అర్పించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. రక్తం అంతా కూడా చిమ్మిపోయిందట అండి. 39 కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే ఆ కొంకలతోని దున్నిన భూమి వల్ల అయిపోయిందట. మనం చదువుకున్నామా లేదండి? ఎంట్రుకలు పీకే వారికి మొహాన్ని కూడా అప్పగించాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా. ఓ ఆగండి, సమస్తం అంతరంగములో వేరే ఉంటుందట. ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరిని పిలిచేదాన్ని బట్టి, ఇప్పుడు అరే ఇక రారా నాన్న బుజ్జి అని పిలిచామనుకో, నేను లోపల ఇంకేం తిట్టుకుంటున్నానో తెలుసా? పైకి పిలుస్తున్నదే తెలుస్తా, అవునా కదా? అయితే అంతరంగములో వేరుంటుందట. తిను అని పెట్టేవాడు, వీడు ఇంత తింటాడా అని మనసులో లెక్కలు వేసుకునేవారు కూడా ఉంటారు, అవునా కదా? కూర్చో అంటాడు, వీడు ఎందుకు ఇంటికి వచ్చాడు అని అనుకునే అంతరంగం వేరుంటుంది. అయితే అంతరంగములో ఉన్నటువంటి సమస్తాన్ని నీ మనసులో ఏముంది చెప్పు అంటారా అనరా? మనసులో ఉన్నది కూడా కక్కిస్తారు పోలీసు వాళ్ళు. ఏంటిది? ఫస్ట్, సెకండ్ అదేదో ఉంటుందట వాళ్ళకి. ఫస్ట్, సెకండ్ కోటింగ్, థర్డ్, ఫోర్త్ గేర్లు వేస్తారు, అటు ఫిఫ్త్, సిక్స్త్ వరకు వేస్తారు. మనసులో ఏదైతే దాగిందో, దాచిపెట్టావో, దాచింది మొత్తం కూడా రావాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అయితే దావీదు మహారాజు ఏమంటున్నాడు అనంటే, ఇదంతా కూడా వ్యర్థం. ఆయన కూడా ఆశపడ్డాడు, ఆయన కూడా బెడ్ రిలేషన్ పెట్టుకున్నాడు, సమస్తం కోల్పోయాడు, కుమారునితో తరిమివేయబడ్డాడు. ఆయన చివరికి చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్, హల్లెలూయా. దేనిని మరవద్దట అంటే, మర్చిపోద్దు. ఆయన సన్నిధిని మరవద్దు, ఆయన మేలును మరవద్దు, ఆయన చేసిన ఉపకారాన్ని కూడా మరవద్దు. ఆయన ధనం ఇచ్చాడా, దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఒక్కరమే కాదండి, దేశంలో ధనికులు చాలామంది ఉన్నారు. మొన్న ఒక ధనికుడు చనిపోయాడు. ఆయన ఆస్తి ఎంత అంటే, ఆయన ఉన్న ఆస్తి కంటే చాలా తక్కువగా అధికారులు తెలియజేశారు. అదంతా కూడా ఏం చేశాడు అని అంటే, ఒక ట్రస్ట్కి, ఒక ఎన్జిఓకి, ఒక సంస్థకి, పేదలకు ఉపయోగపడేటువంటి ఒక వృత్తికి చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మొన్న కూడా ఒక క్రైస్తవేత్త, ఒక సేవకుడు, ఒక మిషనరీ, ఆయన చేసినటువంటి ఒక సిద్ధాంతకారి, ఆయనను ఏమంటారమ్మా? దాన్ని మంచి మాట అంటారు. అది నాకు ఇప్పుడు అంబేద్కర్ గారిని ఏమంటారు? సంస్కర్త. హల్లెలూయా, సంఘ సంస్కర్త. బాల్య వివాహాలు జరుపుకోవడం, ఇంకా ఎంత సనాతన ధర్మాన్ని గురించి ఆయన కోర్టులో వేసి పోరాడినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి పగిడాల ప్రవీణ్ గారు. ఒక సంఘ సంస్కర్తగా ఆయన ఒక పోరాటం చేసి ఉన్నాడు. ఆయన డబ్బంతా కూడా అటు ఖర్చు పెట్టాడు. కానీ ఇటువంటి మంచి పనులకు
ఆదరణ కలిగించేటువంటి వారికి, పేదవారికి, బీదవారికి, బాధలో ఉన్నవారికి, కన్నీరు తుడిచిన వారికి, గాయాలు పడిన వారికి, గుండె పగిలిన వారికి, చెల్ల చెదురైన వారికి ఇచ్చి ఉన్నాడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య చేసిన బోధ ఏంటంటే, నేను ఆకలితో ఉంటిని నాకు ఆహారం ఇచ్చితిరా, నేను దప్పికొనుచుంటిని దాహానికి ఇచ్చిరా, నేను వస్త్రహీనుడనై ఉంటిని వస్త్రములు ఇస్తురా అని ఆయన పలికినప్పుడు, నాలో మీరు ఎవరికైతే బీదలను చేసి ఈ పని చేస్తారో అది నాకు చేసినట్టే, అది ప్రభు పని అని దేవుడు కోరి ఉన్నాడు. ఇటు మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. అందరం కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. మన ప్రాణము ఇహలోక సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధమైనదిగా మనం ఉండాలి. ప్రాణము ఈ రక్తము దేనికోసమైతే మన ప్రాణం ఉంటుందో అంతవరకు కూడా మనం దీనిని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదండి, దేవుని స్తుతించాలి. స్తోత్రం.